హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు తమ్మునే చూసే వచ్చారు కదా వీడియోలోకి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నాకు ఇంతగానం సపోర్ట్ చేసినందుకు. ఫస్ట్ పేమెంట్ వీడియో అయితే నేను చేస్తున్నాను. అసలు ఈ వీడియో చేయడానికి నేను చాలా వెయిట్ చేశాను. నాకు పేమెంట్ ఎంత వచ్చింది, నేను ఎంత స్ట్రగుల్స్ పడ్డాను, నేను వీడియో చేయడానికి ఏమేమి ఎక్విప్మెంట్స్ కొన్నాను, అసలు ఏంటి మధ్యలో స్టాప్ చేశాను, మళ్ళీ గెయిన్ చేశాను, ఎంతవరకు వాచ్ అవర్ లాగలిగాను, ఎంత స్ట్రగుల్ చేశాను అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీకు. ఈ వీడియోనైతే ఇప్పుడు ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇస్తే మరింత మందికి ఇంకొంచెం రీచ్ అవుతుందన్నమాట. మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, వీడియో కంటిన్యూషన్ అయితే చేసేద్దాం. నాకు ఫస్ట్ పేమెంట్ అయితే ఇప్పుడే రావడం. ఈ పేమెంట్ వీడియోలు ప్రతి ఒక్కరు చేసేసారు, నేనే లేట్ అనమాట. ఈ పేమెంట్ వీడియో చేయడానికి నేను చాలా వెయిట్ చేశాను, కానీ నిదానంగా పోతానే ఉంది. డాలర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇంత టైం అయితే పట్టింది నాకు. ఫైనల్లీ అయితే నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత కూడా కొంచెం పేమెంట్ రావడానికి మనకి యూట్యూబ్ నుంచి మెయిల్ రావాలి, మీకు అకౌంట్లో ట్రాన్సాక్షన్ అయింది, మళ్ళీ యాడ్సెన్స్లో కన్వర్ట్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టింది నాకు. నేను ఛానల్ స్టార్ట్ చేసి 2024లో అక్టోబర్ 28లో స్టార్ట్ చేశాను ఛానల్. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసింది 2016లో, అండ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2024లో అక్టోబర్ 28లో స్టార్ట్ చేశాను. కరెక్ట్ డేట్ అయితే మెన్షన్ చేసుకోవాలి. కరెక్ట్గా ఖచ్చితంగా మనకి ఎప్పుడైనా సరే మనకి యూట్యూబ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇయర్ డేట్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మెయిన్ పాయింట్ అనమాట యూట్యూబ్లో ఫస్ట్ వచ్చేసరికి. అండ్ సెకండ్ ఏంటి అంటే మనం ఎన్ని వీడియోస్ చేయగలం, ఎలాంటి వీడియోస్ చేయగలం, ఎలాంటి కంటెంట్ ఇవ్వగలం. మనం ఇంట్లో డైలీ యూజ్ చేసుకునే బ్లాగ్స్ చేయొచ్చు, కుకింగ్ చేయొచ్చు. అండ్ కుకింగ్ అంటే హై లెవెల్లో కాదు, నార్మల్ మనం ఇంట్లో చేసుకునే వీడియోస్ కూడా మనం పోస్ట్ చేసాం. ఎంతవరకు వీడియోస్ పోస్ట్ చేసి పెట్టగలము అంటే ఎడిటింగ్ ఎలా చేయగలం, వాయిస్ ఎలా ఇవ్వగలం, ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి మనం బూస్టప్ చేయగలము. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా మంది చేస్తున్నారు. అలాగే 2026లో కూడా ఆల్గారిథం చాలా చేంజ్ అయిపోయింది. అండ్ ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి మనం కన్సిస్టెన్సీ ఎంత వరకు మెయింటైన్ చేయగలం అనేది పాయింట్ అనమాట. ఇక్కడ మనం యూట్యూబ్లోకి వచ్చేసాం, ఎప్పుడు పడితే అప్పుడు వీడియోలు పెట్టేసాం, మనం చేసేసామంటే అదే అస్సలు అవ్వదు. మనకి తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అంటే కష్టపడాల్సిందే. కనీసం చెప్పాలంటే కనీసం తినే టైం కూడా ఉండదు. అంత అవసరమా అంటే మరి ఇంట్లో ఉండి పేరెంట్స్ పిల్లల్ని చూసుకుంటూ బయటకు వెళ్ళి జాబ్ చేయలేక ఇంట్లో ఉండి చేయటం అనేది అవసరమే. అంటే నేనైతే జాబ్ మానేసా కాబట్టి నేను ఇంట్లో ఉండి మనకి ఏదో ఒక వర్క్ చేయకపోతే నా మైండ్ అయితే అస్సలు పనిచేయదు. ఇంట్లో పని, పిల్లలు, ఇదొక్కటే కాకుండా నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను కాన్సన్ట్రేషన్ పెట్టి నేను ఒక యాక్టివిటీ కింద తీసుకొని సోషల్ మీడియాలోకి దిగంగంటే పైసలు ఎవరికి వచ్చేవు. చాలా కష్టపడాలి, చాలా కష్టపడితేనే మనం ఇంతవరకు సక్సెస్ రావగలం. అండ్ షార్ట్ వీడియోస్ అయితేనేమి, లాంగ్ వీడియోస్, నేను అంతకు ముందు కూడా చెప్పాను నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను. అండ్ షార్ట్ వీడియోస్ ఏవి చేయాలనుకున్నాను, లాంగ్ వీడియోస్ ఏవి చేయాలని కొన్ని షార్ట్ వీడియోస్లో కూడా నేను రివీల్ చేసేసాను. అండ్ పిల్లల్ని కూడా పక్కకు పెట్టేసి మరి అంటే పిల్లలకి చదువుకోవటం, ఫస్ట్లో మా పిల్లలతో చేయించాను షార్ట్ వీడియోస్, ఇప్పుడైతే మానేపించాను. పిల్లలకి అంత స్టడీ డిస్టర్బ్ అవ్వద్దు అనేసి నేను ఒకదాన్నే చేస్తున్నాను. సరే చేస్తున్నాను, కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను, బయటకు వెళ్ళినప్పుడు వ్లాగ్స్ చేస్తున్నాను, అండ్ మధ్యలో లైవ్స్ కూడా చేస్తున్నాను. అస్సలు రీచ్ ఉండట్లేదు. అంటే కన్సిస్టెన్సీ మెయిన్ ఇక్కడ. అంటే రోజు ఏ టైంలో పోస్ట్ చేస్తున్నావు అదే టైం మెయింటెనెన్స్ చేసుకుంటూ పోతేనే మనం యూట్యూబ్లో అనేది సక్సెస్ అవ్వగలం. ఆల్గారిథం అనేది 2026లో చాలా చేంజ్ అయిపోయింది. ఈ యూట్యూబ్, ఈ సోషల్ మీడియాలో ఇంకా చాలా మంది లేడీస్ అనమాట. ఇప్పుడు చాలా మంది లేడీస్, జెంట్స్ అందరు సోషల్ మీడియాలో దూసుకొని పోవాలి అని ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో ఉంటారు. అందరినీ దాటుకొని మనం ముందుకు వెళ్ళాలి అంటే చాలా కష్టము. అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. టైం టేబుల్ అనేది కూడా యూట్యూబ్కి ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఇంట్లో పని మేనేజ్ చేయాలి. అంటే ప్రతి ఒక్కటి ఇంట్లో టైం టు టైం మనం ఈ పూట అన్నం టైం అవుతుంది, ఈ పూట స్కూల్ టైం అవుతుంది, మనం ఎంత కన్సిస్టెన్సీగా చేసుకుంటామో వీడియోలకు కూడా మనం ఒక టైం టేబుల్ వేసుకొని కన్సిస్టెన్సీగా ఖచ్చితంగా చేసుకోవాలి. అట్లా చెయ్యగలిగితేనే నేనైతే ఈవెన్ చెప్పాలంటే ఒక్కోసారి ఫుల్ హెడేక్ వచ్చేది. నాకు ముందే మైగ్రేన్ ఉంది, ఫుల్ హెడేక్ వచ్చేది. ఒక రోజైతే పక్కకు పడేద్దాం, అవసరమా ఇదంతా హెల్త్ ఖరాబ్ చేసుకుంటా కూడా అనిపిస్తుంది. ఒక్కరోజు హెల్త్ బాగాలేదని మనం గివ్ అప్ ఇచ్చాము అంటే ఇంకా వదులుకోవాల్సిందే, వదిలేసినట్టే కూడా అవుతుంది. సో బాగున్నా బాగలేకపోయినా మీకు తెలుసా, ఒక్కో రోజులో అయితే నేను 1-2 డేస్లో 10-15 వీడియోస్ నేను షూట్ చేసుకున్నవి నేను ఎడిట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటా. అంటే మధ్యాహ్నం ఒక వంట, నైట్ ఒక వంట షూట్ చేస్తాను కదా. డేలో నేను 2 వీడియోలు షూట్ చేసుకొని అవి 2 రోజులకి నేను
టైం టేబుల్ అనేది నేను సెట్ చేసుకుంటా, షెడ్యూల్లో పెట్టుకుంటా. అట్లా బ్రేక్ తీసుకునేదాన్ని నేను. అట్లా ఒక్కొక్క రోజు బ్రేక్ తీసుకుంటూ 2 వీడియోల్ని ఒక్కొక్క రోజు మళ్ళీ మధ్యాహ్నం వంట, నైట్ వంట, మళ్ళీ సాయంత్రం స్నాక్స్, ఈ 3 రకాల వంటల్ని అంటే ఒక్కో రోజు ఒక్కో వీడియో కాబట్టి షెడ్యూల్లో పెట్టుకొని అట్లా 3 రోజులు 2 రోజులు 1 డే, ఒక్కో రోజు అయితే అంతకుముందు ఉన్న వీడియోస్ కూడా నేను షెడ్యూల్లో పెట్టుకొని వదిలేసేదాన్ని. అట్లా నాకు రెస్ట్ దొరికేది. అంతేగాని పొద్దున్న చేసింది మధ్యాహ్నం పెట్టాలి, మధ్యాహ్నం చేసింది పొద్దున పెట్టాలి అంటే అస్సలు అవ్వదు. మనం ఎప్పటికప్పుడు వీడియోలు అయితే అస్సలు రావు. మీకు తెలుసా, ఒక్కోసారి అయితే 10 రోజులు చేసిన వీడియో కూడా ఈ రోజు వస్తుంది. అట్లా మనం షెడ్యూల్ చేసుకొని పెట్టగలిగి అంటే టైం టేబుల్ వేసుకొని కన్సిస్టెన్సీగా చెయ్యగలిగితేనే మన యూట్యూబ్లోకి సక్సెస్ అవ్వగలం. అంతేగాని చేసామంటే చేసాం. ఈ మధ్య నేను కొత్తగా స్టార్ట్ చేసింది కుకింగ్ వీడియోలు. మీకు బోర్ కొడుతుంటుంది కదా, కుకింగ్ వీడియోలే బోర్ కొడుతూ ఉంటాయని నేను కొంచెం చేంజ్ చేద్దాము. మన అల్గారిథం ఎట్లయినా ఫాస్ట్ ఉంది కాబట్టి దాంతో మనం ఎంత పరిగెత్తలేము, బోర్ కొట్టించుకోకుండా ఉండాలి అని రివ్యూ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను నేను. రివ్యూ వీడియోస్ ఏంటి అంటే నేను మీషో, ఫ్లిప్కార్ట్ ఏవైనా సరే ఆన్లైన్ ప్రోడక్ట్స్ అయినా కావచ్చు, నేను బయట ఉన్న ప్రోడక్ట్స్ అయినా కావచ్చు, క్లాతింగ్ అయినా సరే, ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న కిచెన్కి సంబంధించినవి, మన డెకరేషన్ సంబంధించినవి అట్లాంటి చిన్న చిన్నవి అయితే నేను చేస్తూ వచ్చాను. అండ్ రివ్యూ వీడియోస్ కొంచెం రివ్యూ వీడియోస్లా చూడండి, ఓకేనా. నేను హై రేంజ్లో బై చేసి మీకు రివ్యూ ఇవ్వడానికి వేలల్లో కొని అయితే నేను రివ్యూ చేయలేను. నా దగ్గర ఉన్న వాటితో చేస్తాను. అంతకుముందు ఏవైనా పర్చేస్ చేసి ఉంటే నేను వాటి గురించి రివ్యూ చేస్తాను. ఏవైనా చిన్న చిన్న బడ్జెట్లో అయితే నేను ఆన్లైన్లో తెప్పించి ఫ్లిప్కార్ట్లో కావచ్చు, మీషోలో కావచ్చు, ఏవైనా సరే అవి తెప్పించి నేను రివ్యూ చేసి చూపించగలను. అంతేగాని నేను హై బడ్జెట్లో కూడా పెట్టను. ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది. రివ్యూ వీడియోస్లా చూడండి. అంత రేంజ్లో అయితే నాకు అవ్వదు కదా. నాకున్న బడ్జెట్కి నేను ఈ వీడియోస్నే చేయగలను. కొంచెం చేంజెస్ కోసం అంటే కుకింగ్, నేను బయటకు వెళ్తే వ్లాగ్స్ తీయగలను, డైలీ ఇంట్లో ఏం వ్లాగ్స్ తీయాలి కూడా అనుకుంటున్నాను. బ్లాగ్స్ అంటే నేను ఏం చేస్తాను ఏంటి అనేది ముందు కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. డైలీ వ్లాగ్స్ మార్నింగ్ నుంచి నైట్ దాకా నేను ఎట్లా కిచెన్లోనే 24 గంటలు మనం ఒక గెరెట్ తిప్పేదే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నేను ఏమేమి చేస్తాను కిచెన్లో అయితేనే పిల్లలతో అనేది వ్లాగ్స్ చేద్దామని ముందు ప్లాన్ చేస్తున్నాను. కొంచెం క్వాలిటీ కోసము ఇప్పుడు వచ్చిన బడ్జెట్ తోటి కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయడానికి కొంచెం ట్రై చేస్తున్నా. అదేంటి అనేది ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఆ గుడ్ న్యూస్ కూడా మీకు తొందరలోనే చెప్తాను నేను. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది అంటే ఈ పేమెంట్ విషయానికి వస్తే ఎంత లాగ్ అయిపోయింది కదా. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి నేను ఇంత దాకా అయితే వచ్చాను. అండ్ పేమెంట్ విషయానికి వస్తే చూపిస్తాను మీకు. ఇది అన్నమాట మన పేమెంట్. ఇంత పేమెంట్ అయితే తీసుకున్నాను. నిన్నే ఏటీఎంకి వెళ్ళి తీసుకొచ్చాను నేను. మీకు చూపించాలి. ఇంకా పేమెంట్ వీడియో అనగానే ఫస్ట్ పేమెంట్ అంటే అందరూ చూపించేస్తున్నారు పేమెంట్ అని. మనం ఒక్కటే లేట్ అవుతుంది, సరేలే నిదానంగా పోదాం, పరిగెత్తితే ఏమొస్తుంది, మనం ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకుంటూ ముందు పరిగెత్తాలంటే అవ్వదు కదా. సో ఇంకా నాకు తగ్గట్టు నాకు కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ హెల్త్ ఇష్యూని దాటుకొని నేను ముందుకు వెళ్ళాలి. యూట్యూబ్లో కూడా ఏముందిలే వీడియోలు పెడదామంటే పెడదాం అన్నట్టు కాకుండా కన్సిస్టెన్సీగా కాన్సన్ట్రేషన్ పెట్టి మనం చదివే చదువుని ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి, సక్సెస్ అవ్వాలి, మంచి మార్కులు రావాలి అని ఎంత ఇష్టంగా ఎంత కష్టమైనా సరే ముందుకెళ్తామో అలాగే యూట్యూబ్ కూడా అనమాట. ఇంకా పేమెంట్ విషయానికి వస్తే ఇంకా ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. అండ్ ఇవన్నీ 200s ఉండడం వల్ల ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చి ఉంటుంది అని మీరు గెస్ చేయగలిగితే ముందే కామెంట్ చేసేసేయండి. అంటే హై రేంజ్లో ఏం రాలేదు. మనం 7 monthsే కాబట్టి ఇంకా 7 months సక్సెస్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన టార్గెట్లు 7 months చేస్తే ఇంకొక 7 monthsలో నేను $1 సంపాదించగలిగాను. అది కూడా మనకి ఎక్కువ సపోర్ట్ ఏం లేదు. నిజంగా చెప్పాలంటే నా ఇంట్లో కూడా అంత సపోర్ట్ ఏమి ఇవ్వలేదు. స్టార్టింగ్లో ఇచ్చారు, బాగానే బూస్టప్ ఇచ్చారు. ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు, చాలామంది నన్ను కనీసం యూట్యూబ్లో కొంతమంది ఉన్నారు, అక్క చెల్లె అని మంచి మాట్లాడేటోళ్ళు ఉన్నారు. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ కొంచెం బూస్టప్ ఇచ్చి నువ్వు అట్లా వీడియోస్ చేంజ్ చేసుకోవచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని యూట్యూబ్లో కూడా చాలామంది తమ్ముళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు యూట్యూబ్లో. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదో చూస్తారు, మళ్ళీ వీడియోలు అవసరమా, ఏముండదు, ఏమొస్తుంది, కొంచెం డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్లో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్లో, రిలేషన్స్లో కావచ్చు, డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నన్ను నేను మోటివేషన్ చేసుకుంటూ నన్ను నేను సక్సెస్ చేసుకోవాలి, అన్నీ మేనేజ్ చేసుకోవాలి. అట్లానే యూట్యూబ్ అని నేను 24 గంటలు దాని మీద కూడా అస్సలు ఉండను.
మన ఇంట్లో పని చేసుకోవాలి డైలీ యాజ్ యూజువల్ మన యూట్యూబ్ చేయకముందు ఎలా చేస్తాము, ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి, ఫ్యామిలీ మేనేజ్ చేసుకోవాలి, అవన్నీ చేసుకుంటూనే నేను యూట్యూబ్ కూడా నడిపించుకోవాలి అని ఒక్కొక్క రోజైతే వాయిస్ ఇచ్చేసరికి కనీసం 1 కూడా అవుతుంది టైం. అసలు నేను నిద్రపోవటానికి టైం 1 అవుతుంది నైట్. అంత కష్టపడేదాన్ని. ముందే మాకు ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది. వాయిస్ ఇచ్చేటప్పుడు ఎట్లుంటుంది తెలుసా, ట్రైన్ ఇట్లా పోతాయి. ఇంకా నైట్ 1, 12 ఆ టైం అయితే చేస్తారు. నైట్ టైం కూడా అంత కష్టం ఉంటుంది. వీడియో వాయిస్ ఇవ్వాలి. మీరు చూసే ఉంటారు వంట చేసుకుంటూ నేనేం మాట్లాడను. అసలు వంట చేసుకుంటూ నేను షూట్ చేసుకుంటాను, తర్వాత నేను యాప్లో ఎడిట్ చేసుకుంటాను. ఎంతవరకు ఎడిట్ చేసుకోవాలి, మీకు ఎంతవరకు చేయాలి, కనీసం ఒక వంటని గంట సేపు చేయాల్సి వస్తుంది. ఆ గంట సేపుని మీకు 1 మినిట్లో చూపిస్తాను నేను. 1 మినిట్లో మనం ఇంట్లో డైలీ యూజ్ చేసే వంటలే కదా అని మీరు అనుకోవచ్చు. డైలీ చూసే అయినా ఎంత బాగా ఎడిట్ చేసి, ఎంత బాగా వాయిస్ ఇచ్చి, ఎంత బాగా మనం దాన్ని ప్రొవైడ్ చేయగలిగితే, యూట్యూబ్లో పోస్ట్ చేయగలిగితే అది టాలెంట్ అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా పేమెంట్ విషయానికి వస్తే ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి అనేది మీరు గెస్ చేయగలిగితే, ఇగో ఇట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట నన్ను. ఇంకా పొద్దాక హాఫ్ డే స్కూల్స్ కదా, ఇక ఇట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇంకా పేమెంట్ అయితే ఇదనమాట. ఇంకా ఫస్ట్ పేమెంట్ అయితే ఇంత వచ్చింది నాకు, అంటే 15 లోపే వచ్చింది. 15 అబోవ్ అయితే రాలేదు. ఫస్ట్ పేమెంట్ మనం 15 లోపే ఉంటుంది. హై రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు అనమాట. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం గ్రో అవుతున్నాం కాబట్టి. అంటే క్లారిటీ పేమెంట్ అనేది రివీల్ చేయకూడదు అని అన్నారు. అది నిజమో లేదో తెలియదు కానీ, ఎంతవరకు అనేది తెలియదు కానీ చెప్పొద్దు. అంటే ఇంకా ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ నేను ఇట్లా అయితే యూట్యూబ్ చేసుకొని ఫస్ట్ పేమెంట్ అయితే సాధించాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్ అయితే తీసుకొని వస్తాను. కొన్ని ఎర్నింగ్ పాయింట్స్ కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను నేను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.